నీతి మాటలు ప్రజలకేనా, అధికారులు పాటించరా? ఇక్కడ వాల్ లీకేజ్తో వేల లీటర్ల నీరు మోరీలోకి వృధాగా పోతున్న వైనం పట్టించుకొని వాటర్ వర్క్స్ సిబ్బంది. ఇక్కడ ఇది మల్కాజ్గిరిలో. నీరు విలువైంది, ప్రతి నీటి చుక్కను ఆదా చేయండి, నీటిని వృధా చేయకండి అనే నీతి మాటలు చెప్పటమే కానీ ఆచరించమనే రీతిలో వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు సిబ్బంది. అసలే బగబగ మండుతున్న ఎండాకాలం, భూగర్భ జలాల నుండి నీరు రాక అటు వాటర్ వర్క్స్ ఇస్తున్న నీళ్లు ప్రజలకు సరిపోక ఇబ్బంది పడుతుంటే ఇదేమీ పట్టనట్టు మల్కాజ్గిరి వాటర్ వర్క్స్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రజలకు నీతి మాటలు చెప్పి అధికారులు మాత్రం వాటిని ఆచరించకపోవటం విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనోళ్ళు చెప్పటం తేలిక కదా, అధికారులైనా ఎవరైనా మాటలు చెప్పడం ఏముంది, ఈజీ. పని చేయాలంటే కష్టం కదా. ఇది ఎక్కడ మనకి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతినగర్ ప్రధాన రోడ్లో నీళ్ల పైప్ లైన్ వాల్ లీకేజ్ వల్ల గంటల తరబడి మంచినీరు వృధాగా రోడ్డు నుండి పారుతూ మోరీలోకి పోతున్నాయి. ప్రజల నీళ్ళ సమస్య వల్ల ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకుంటుంటే ప్రతి నీటి బొట్టు కాపాడాల్సిన వాటర్ వర్క్స్ సిబ్బంది మాత్రం ఏం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందించడానికి నీళ్లు ఎంత నిల్వ ఉన్నాయి, నీటి సమస్య ఏ స్థాయిలో ఉందని స్పష్టంగా తెలిసినా కూడా వాటర్ వర్క్స్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ప్రజలు నీటిని వృధా చేస్తుంటే మీరు ఏ ముఖం పెట్టుకొని వారి నీతులు చెప్తారో మీరే ఆలోచించుకోండి. నీరు ఎంతో విలువైంది, అలాంటిది ఒక వాల్ నుండి వేల లీటర్ల నీళ్లు వృధాగా మోరీలోకి పోతుంటే ఆ వాల్ సరిచేసి నీటిని కాపాడాల్సిన బాధ్యత వాటర్ వర్క్స్ సిబ్బంది పైన లేదా? ఇప్పటికైనా వాటర్ వర్క్స్ సిబ్బంది మొద్దునిద్ర వీడి తక్షణమే వాల్వ్ను మరమ్మతు చేసి వృధాగా పోతున్న నీటిని కాపాడాల్సిందిగా స్థానికులు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా, ఎందుకంటే రోజుకి వేల లీటర్ల నీళ్ళు అంటండి. అసలే జనం నీళ్ళు లేక అల్లాడి చస్తుంటే వేల లీటర్ల నీళ్ళు వృధాగా పోతుంటే వీళ్ళు సినిమా చూస్తున్నారు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని?